హలో ఫ్రెండ్స్, చిమ్నీ ప్లేట్స్ అనేవి బాగా జిడ్డు పట్టి ఉంటాయి కదా. సో వాటిని క్లీన్ చేయడం చాలా కష్టము. ఈరోజు వాటిని నీట్గా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. ఒక పౌడర్ అయితే యూస్ చేయాలండి. ఆ పౌడర్ ఏంటో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నేనైతే చిమ్నీ ప్లేట్స్ తీసేసాను. నేనైతే సమ్మర్ హాలిడేస్కి పిల్లల ఎగ్జామ్స్, సో వీటిని చాలా ఇగ్నోర్ చేసేసాను. చూడండి ఎంత డర్టీగా, ఎంత జిడ్డు పట్టేసి ఉన్నాయో. వీటిని అయితే మనము ఇప్పుడు ఒక మ్యాజిక్ పౌడర్ యూస్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. నేనైతే ఫస్ట్ వీటిని హాట్ వాటర్లో అయితే నానబెట్టేస్తున్నానండి. హాట్ వాటర్లో వేసినప్పుడు చూడండి మీకు ఆ జిడ్డు అనేది ఎట్లా వచ్చేస్తుందో. వీటినైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు అట్లాగే హాట్ వాటర్లో వేసి నానబెట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే దీనిలో ఒక మ్యాజిక్ పౌడర్ వేయాలి. ఆ మ్యాజిక్ పౌడర్ అయితే ఇప్పుడు నేను వేయబోతున్నాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న డిటర్జెంట్ అయితే వేసుకోండి. సో మన దగ్గర అయితే సర్ఫ్ పౌడర్ ఉంటుంది కదా, సర్ఫ్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. లేదా నా దగ్గర అయితే ఈ లిక్విడ్ ఉంది, ఇదైతే వేస్తున్నాను. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవాలండి. ఇది అంటే సర్ఫ్, ఏదైనా సర్ఫ్ కావాలన్నమాట. సో ఇలా వేసాను. ఇప్పుడు మనకైతే మ్యాజిక్ పౌడర్, నేను చెప్పబోయే మ్యాజిక్ పౌడర్ ఇదేనండి. డ్రైన్ క్లీన్ పౌడర్ అని చెప్పేసి మనం డ్రైన్ క్లీన్ పౌడర్ మనకు తెలుసు కదా, షింక్ బ్లాకేజెస్కి వాటికి వాడుతూ ఉంటాము. ఇదేనండి ఆ మ్యాజిక్ పౌడరు. ఇప్పుడు ఇది వేస్తే కనుక మనకి ఆ పట్టిన జిడ్డు అనేది భలే పోతుంది అన్నమాట. మీరే చూస్తారు మార్పు అనేది. సో నేను స్టార్టింగ్లో చూపించాను కదా, ఇంత జిడ్డు పట్టి ఉన్నవి మీకు ఈ డ్రైన్ క్లీన్ పౌడర్ వేసేసి ఆ తర్వాత ఒక 1 అవర్ నానబెట్టేసి క్లీన్ చేశారంటే మార్పు అయితే మీరే గమనిస్తారనమాట. సో చూద్దాము. సో ఇది కూడా వేసేస్తున్నాను, ఈ డ్రైన్ క్లీన్ పౌడర్ కూడా నేను ఒక హాఫ్ ప్యాకెట్ వేసేసుకోండి, సరిపోతుంది. సో ఈ విధంగా అయితే నానబెట్టేసి నేను వదిలేస్తున్నాను. మనం ఒక 1 అవర్, అలాగే హాఫ్ అన్ అవర్, 1 అవర్ అయితే సరిపోతుంది నానబెట్టేసి. తర్వాత క్లీన్ చేసి అది అప్పుడు చూద్దాము. ఇది చూడండి, ఇప్పుడు బాగా నానింది కదా. సో నేను ఇట్లా అంటుంటేనే పోతుంది చూడండి జిడ్డు. ఇదిగోండి ఎంత బాగా జిడ్డు అయితే పోతుందో చూడండి. ఒక హాఫ్ అన్ అవర్కే ఇట్లా పోతుంది. ఇదిగో చూడండి, జిడ్డంతా కూడా చక్కగా వదిలిపోతుంది అన్నమాట. ఇదిగోండి. ఇంకా ఈ లోపల ఉన్నదాన్ని మనము స్టీల్ పీసెస్, ఇదైనా స్టీల్ పీసెస్ రుద్దొచ్చు, బట్ మీకు చూపిస్తున్నాను. ఊరికే హ్యాండ్తో ఇట్లా అంటేనే చక్కగా జిడ్డంతా వచ్చేసి, ఇదిగో చూడండి ఎంత నీట్గా వస్తుందో. సో స్టీల్ పీస్తో అయితే ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసాము. లోపల ఇదిగో చూడండి మీకు నీట్గా వెళ్ళిపోతుంది. ఊరికే అట్లా అంటేనే, జస్ట్ మీరు పెద్దగా హార్డ్ వర్క్ కూడా చేయక్కర్లేదు అనమాట. ఇట్లా అంటేనే వచ్చేస్తూ ఉంటుంది. ఇది కూడా చూడండి, ఊరికే ఇట్లా అంటేనే మీకు చూడండి ఎంత బాగా జిడ్డంతా కూడా లేచి వస్తుంది అనమాట. ఇది క్లియర్గా ఊరికే జస్ట్ అట్లా చక్కగా అట్లా అంటేనే జిడ్డంతా కూడా చక్కగా లేచి వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా క్లీన్ అయినాయి అంటే 2 వైపులా చూడండి. లోపల ఉన్న జిడ్డు కూడా నేనైతే పెద్దగా స్టీల్ స్క్రబ్బర్తో కూడా రుద్దలేదండి. జస్ట్ ఒక చీపిరి పుల్లతోటి ఇలా లేపేస్తే ఎంత బాగా క్లీన్ అయినాయి అంటే అసలు భలే తెల్లగా క్లీన్ అయినాయి అనమాట. సూపర్గా ఉంది అసలు నిజంగా. మీరైతే డ్రైన్ క్లీన్ పౌడరు అండ్ సర్ఫు ఈ 2 వేసి ఒక 1 అవర్ నానబెట్టేసి వేడి నీళ్ళలో ట్రై చేసి చూడండి. రియల్ చాలా బాగా ఉంది. అసలు ఎంత బాగా క్లీన్ అయినాయో చూడండి. రియల్లీ సూపర్, అసలు సూపర్ టిప్ కదా ఇది కూడా. మనకి జిడ్డంతా కూడా ఈజీగా పోయిందనమాట. సో ఈ టిప్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకుంటున్నాను.
ఈ విధంగా అయితే వాష్ చేసేసుకొని ఇక వీటిని బాగా మనం డ్రై చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.